రేపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలు, హామీలు ఎగ్గొట్టిన వైనం, అక్రమ కేసులు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర జాయిన్ అవుతున్నారు. రవీంద్ర, చెప్పండి, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు? ఇటీవల పరిణామాలు చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత ఏంటి రవీంద్ర? ఈ మీటింగ్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవాల్సి ఉంటుంది బిందు. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు అయితే అక్రమ కేసులు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను అక్రమంగా నిర్బంధించడాలు తదితరాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అంశాలతో సహా అనేక అంశాల గురించి ఈ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇటీవలే వైఎస్ జగన్ పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో కూడా ఆయన చాలా స్పష్టం చెప్పారు. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి. సూపర్ 6తో పాటు మరొక 143 వరకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఇప్పటికే సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం, ఎవరైనా చేయలేదు అంటే కనుక వారికి 4 మందం తప్ప మరొకటి కాదు అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు. సో వీటన్నిటి గురించి కూడా జగన్ రేపు పార్టీ ముఖ్య నాయకులకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, అట్లాగే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇది అత్యంత కీలకమైన సమావేశంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటే ఖచ్చితంగా అనేక అంశాల గురించి దిశానిర్దేశం చేయడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల గురించి కూడా జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతి ఇంటికి కూడా అనేక బాండ్లు ఇచ్చారు. హామీలతో కూడినటువంటి బాండ్లు, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారు. దాంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు సంతకాలు చేసి ఇచ్చారు. ఏ కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయల ఆదాయం అందబోతుందో కూడా చెప్పారు. ఒకవేళ ఆ ఆదాయం కనుక అందకపోతే ఖచ్చితంగా మమ్మల్ని నిలదీయంటూ కూడా అందులో ఆ బాండ్స్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి త్వరలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమానికి తెరదీస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందే విలేకరుల సమావేశంలో జగన్ కూడా చెప్పారు, ఆ బాండ్లన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఖచ్చితంగా రేపు టీడీపీ నాయకులు వస్తే కనుక ఈ బాండ్లలో మాకు రావాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలంటూ కూడా పిలుపునిచ్చారు. సో దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలతో పాటు ఈరోజు చూసాం, జగన్ గత ఫిబ్రవరిలో మిర్చి మార్కెట్ యార్డ్ను సందర్శించి గుంటూరులో అక్కడ రైతులను పరామర్శిస్తే దానికి సంబంధించి కూడా ఈరోజు ఏకంగా జగన్ మీద కేసు పెట్టారు. నిన్న పల్నాడులో జరిగిన పర్యటన సందర్భంగా వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగితే దానికి కూడా జగన్ బాధ్యత చేసినటువంటి కేసులు నమోదు చేసినటువంటి వైనం కానీ జగన్తో పాటు ఇక పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమైన నాయకులు అందరి మీద కూడా పెడుతున్నటువంటి కేసులు తదితరాల వ్యవహారాలు అన్నిటి మీద కూడా ఈ కార్యక్రమంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాను రోజుల్లో పార్టీకి సంబంధించి ఏ విధంగా భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహించాలి తదితర అనేక అంశాల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.